హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ బయ్యారం వీరన్న. ఇవాళ మేము షూటింగ్లో భాగంగా దుబ్బగూడెం గ్రామంలో ఉన్నాము. మా దగ్గరికి వచ్చారు ఒక సోషల్ కాజ్తో పనిచేస్తూ నిత్యం మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ పత్తిపల్లి అశోక్ గారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డ్స్ పొందినటువంటి వారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కొత్త కాజ్ మనందరికీ ఎంతో అవసరమైనటువంటి ఒక 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 ప్రయోజనం ఆశించి వాళ్ళ నిత్యం మన మధ్య వెళ్తూ మా దగ్గర ఆగారు. దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేంటనేటువంటిది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి యూట్యూబ్లో మీరు అనేక సినిమాలు చూస్తున్నటువంటి సీతామహాలక్ష్మి గారు దాని గురించి మీకు చెప్తారు. నమస్తే అండి, నా పేరు సీత. నేను ఒక యూట్యూబర్ని. నిజంగానే సార్ చెప్పినట్టుగా అశోక్ గారు ఒక మంచి కాజ్తో చాలా గొప్ప ఫైట్ చేస్తున్నారు. తప్పకుండా మనం అందరం ఆయనకి సపోర్ట్గా నిలవాలి. కాజ్ ఏంటంటే సార్, ఇది ప్రతి ఫ్యామిలీలో ప్రతి చోట జరిగేదే అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఇది నేను కూడా చాలాసార్లు ఫేస్ చేసిన విషయం. ఎందుకంటే మేము బెల్లంపల్లిలో ఉండేవాళ్ళం అండి. బెల్లంపల్లి అవతల రెబ్బెన్లో ఉండేవాళ్ళము. మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయీ. మేము భీమవరం వెళ్ళాలి. ఎక్కడికంటే వెస్ట్ గోదావరి, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ ఊరు. అలా వెళ్ళాలి అంటే 2 ట్రైన్లు మారాల్సి వచ్చేది. విజయవాడ వరకు ఒక ట్రైను, విజయవాడ నుంచి మళ్ళీ ఏదైతే భీమవరం అక్కడికి అలా వెళ్ళాల్సిన ఆ టైంలో 2 ట్రైన్లు అంటే సూపర్ ఫాస్ట్లో రెబ్బెన్లో ఎక్కాల్సి వచ్చేది. జనరల్ బోగి ఒకటే ఉండేదండి. సార్ చెప్పినట్టుగా ముందు ఒక బోగి, లాస్ట్లో ఒక బోగి. ఆ చివరికి మా నాన్నగారు మాకు అప్పుడు భోజనాలు కావచ్చు, వారం రోజులు 10 రోజులు ఉండడానికి లగేజ్ కావచ్చు, అలాగే మేము నలుగురం, నేను, చెల్లి, నాన్నగారు, అమ్మ అందరం కలిసి ఆ చివరి నుంచి గవ్వ పరిగెత్తుకుంటూ ఎక్కి మా నాన్నగారు మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని కూడా ఆ జనాల్లోంచి ఆ ఒక్క బోగిలోనే ఒక సీట్ దొరకపోయేది. వాస్తవంగా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అంటే నా చిన్నతనం అంటే ఇప్పటికీ మీరు గమనించి ఉండాలి. అన్నిసార్లు మేము అంత ఇబ్బంది పడుతూ వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. అది మరి మాకెందుకు, మాలాంటి వాళ్ళకి ఎందుకు తట్టలేదు ఇది సమస్య. ఇటువంటి సమస్యని కూడా మనం ఫైట్ చేయాలనే ఆలోచన నిజంగా మాకు ఎవరి దృష్టికి రాలేదు. నిజంగా ఒక ట్రైన్కి ఆ జనరల్ బోగీలు, ఎందుకంటే కామన్గా ఏసీ బోగీలు కావచ్చు, స్లీపర్ కోచెస్ కావచ్చు, ఇవన్నీ చాలామందికి ఉంటాయి. నార్మల్ పీపుల్కి జనరల్ బోగీ కూడా ఎక్కువ అవసరం అనే అది మనకి ఎందుకు తట్టలేదు అంటే నిజంగానే రాలేదు ఆలోచన. నిజంగా అలాంటి గ్రేట్ ఆలోచన. అంటే ఒక ట్రైన్కి మినిమం ఒక 5 జనరల్ బోగీలైనా ఉండాలి అనే ఆలోచన తట్టడం, దాని గురించి ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాలు మనం రాసి, అంటే నార్మల్ పీపుల్ ద్వారా ఆయనకి రీచ్ అయ్యేలాగా అది తెలియాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో, అది చిన్న విషయంగా అయ్యుండొచ్చు, అందరం ఫేస్ చేసిన విషయం అయినా కూడా అది సమస్య ఎంత పెద్ద సమస్య అవుతుందంటే నిన్న అంతెందుకంటే నిన్న ఈ బయ్యారం రావడానికి కూడా నేను రాత్రండి నిజంగా ఒక 20 చుట్టూ మగవాళ్ళ మధ్యలో నేను నలిగిపోతూ, అంటే 1 గంట ప్రయాణమే అయినా కూడా చాలా ఇబ్బంది పడుతూ రావడం జరిగింది. ఒక ట్రైన్ మిస్ అయింది. ఆ ట్రైన్ తర్వాత ఒక 2 అవర్స్ నేను స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే బస్సెస్ లేవు, ఖచ్చితంగా ట్రైన్కే రావాలి. ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ రావడం, ఆ ట్రైన్లో నేను ఇలాగే ఇబ్బంది పడుతూ ఆ గంట ఎప్పుడు వస్తుందా, ఆ గంటలో ఎప్పుడు జర్నీ ముగుస్తుందా అన్న ఇదిలో ఉన్నాను. చుట్టూ జనం ఉన్నారు. ఆ జనం మా తోపులాటకి వాళ్ళు ఎక్కడ ట్రైన్లోంచి కింద పడిపోతారా, మనిషికే ప్రమాదం, ఏంటి పరిస్థితి అనే ఆలోచన వచ్చింది. కానీ అప్పుడు కూడా ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా ఆలోచన రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పిన కాజ్ విన్నాక రియల్లీ ఆయన చాలా గ్రేట్ అండి. ఇది చిన్న విషయం కాదు. గ్రేట్ అనే మాట చాలా తక్కువ. ఇట్లాంటి ఆలోచన రావడం, దానికి అందులో మేము కూడా భాగస్వాములు కావడం, ఈ విషయం చెప్తూ ఈ విధంగా మేము కూడా ఇందులో భాగస్వాములు కావడం, రేపొద్దున ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి ఈ విషయం చేరాలి. చేరిన తర్వాత తప్పకుండా ఆయన 5 కాదు 10 బోగీలు వేసి, ఎలా అయితే మన మామూలు జనరల్ పీపుల్ కోసం పాటుపడే వాళ్ళల్లో ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆ విధంగా జనరల్ బోగీస్ ఎక్కువ వేసి మన అందరికీ మేలు జరగాలని, అందులో మేము కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రియల్లీ సార్, మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరలోనే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.